నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కరోనా సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి వేగంగా పుంజుకుంటోందని ఆర్బీఐ వ్యాసం వెల్లడించింది. మూడవ త్రైమాసికంలో వృద్ధి సానుకూలంగా మారవచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం జీడీపీ 24% మేర క్షీణించగా అది రెండవ త్రైమాసికానికి 7.5%కే పరిమితమైంది. కరోనా కేసులు తగ్గటం, ఆత్మనిర్భర్, పీఎంజీకేపీ వంటి పథకాలతో వినియోగం, పెట్టుబడులు ఊపందుకోవడానికి అవకాశం ఏర్పడింది. మరోవైపు ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మూడవ త్రైమాసికంలో వృద్ధి పెరిగేందుకు దోహదపడే సానుకూల అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న నిపుణులు జె వేణుగోపాల్ గారు, జన్మని జనరల్ మేనేజర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు; డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, ఆర్థిక సామాజిక అంశాల విశ్లేషకులు; ప్రొఫెసర్ చిట్టడి కృష్ణారెడ్డి గారు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యులు. వేణుగోపాల్ గారు, కరోనా సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి వేగంగా పుంజుకుంటోందని ఆర్బీఐ వ్యాసం వెల్లడించింది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి? ఇది ఒక స్పెషల్ సిచ్యువేషన్గా మనం ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఎవరు కూడా ఊహించిన ఒక పరిణామం వస్తే ఎలా అనేది ఇంతకుముందు గ్లోబ్ ఎప్పుడు చవి చూడలేదు. అలాంటి ఒక పాండమిక్ మరింత ఇబ్బంది పెట్టే ఇదిగా ఆర్థిక వ్యవస్థని ఈ వైరస్ ఇచ్చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం కోలుకోవడానికి కొన్ని అంటే ఫస్ట్ ఇనిషియల్ నీజర్క్ రియాక్షన్ తర్వాత ఎకానమీ రివైవ్ అవుతుందని చెప్పడానికి కొన్ని సిగ్నల్స్ ఏంటంటే ఇప్పుడు మేలో అరౌండ్ 60,000 crore జీఎస్టీ కలెక్షన్స్, ఇప్పుడు మళ్ళీ దగ్గర 1 lakh crore కూడా లాస్ట్ 2 months పర్టికులర్గా క్రాస్ అయ్యి దగ్గర 1.05 lakh crore జీఎస్టీ కలెక్షన్స్ రావటం. తర్వాత ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి నెంబర్స్ కనుక చూస్తే ఏంటంటే మనం మైనింగ్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇతర జనరల్ ఐటమ్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ కూడా ఇనిషియల్ ఫేజ్ మార్చి ఏప్రిల్తో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు చాలా బాగా రికవరీ రావటం జరిగింది. అది కాకుండా సర్వీస్ సెక్టర్ పరంగా కూడా కొంత గ్రోత్ కనపడుతుంది. తర్వాత వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఈసారి మన ఈ పాండమిక్లో కొంతవరకు ఎకానమీని సపోర్ట్ చేసిన రంగం ఏంటి అంటే ముఖ్యంగా అగ్రికల్చరల్ దగ్గర నుంచి కూడా మంచి మాన్సూన్ వల్ల కానీ ఇతరత్ర రీజన్స్ అవుట్పుట్ కూడా బెటర్ అవుట్పుట్ రావడం, దానివల్ల కూడా కొంత కంట్రీని కొంత అది అడ్రస్ చేసిందని చెప్పొచ్చు. ఇవి కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఫారెక్స్ రిజర్వ్స్ దగ్గర మార్చి ఏప్రిల్ అరౌండ్ ఆ టైంలో దగ్గర $475 billion ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ కాస్త ఇప్పుడు నవంబర్లో $575 billion దాకా గ్రో అవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఎఫ్ఐ ఫ్లో కనుక చూస్తే, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ యొక్క ఫ్లో స్టాక్ మార్కెట్స్కి కనుక చూస్తే దగ్గర మార్చి ఏప్రిల్ ఎప్పుడైతే పాండమిక్ ఎస్కలేట్ అవుతుందని చెప్పేసి న్యూస్ ఫ్లో వచ్చిందో అప్పుడు దగ్గర మార్చిలో దగ్గర 62,000 కోట్లు, ఏప్రిల్లో అరౌండ్ 7,000 crores, దగ్గర సుమారు 70,000 కోట్లు ఇనిషియల్గా 2 monthsలో అమ్మిన వాళ్ళు మళ్ళీ లాస్ట్ 8 monthsలో దగ్గర 2 lakh crore రూపీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు. అది ఎఫ్ఐ ఫ్లో. తర్వాత ఎఫ్డిఐ ఫ్లో కూడా లాస్ట్ 2-3 monthsలో బ్రహ్మాండంగా పెరగడం జరిగింది. సో ఫారెక్స్ రిజర్వ్స్ పెరగడానికి ముఖ్యంగా ఎఫ్ఐ అండ్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇండియాకి బాగా వచ్చాయి. వీటితో పాటు ఇన్ఫ్లేషన్ కనుక చూస్తే డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ దగ్గర మనకి -3.4% కూడా మే అరౌండ్ ఆ ప్రాంతంలో వెళ్ళడం చూసాం. అక్కడి నుంచి ఇప్పుడు దగ్గర తిరిగి మళ్ళీ 1.6% నవంబర్లో. పాండమిక్ దానంతటిగా అది కావచ్చు, అంటే కొంత మెజర్స్ తీసుకోవడం ఇండివిజువల్స్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, అందరూ చేపట్టిన చర్యలు ఒకవైపు కొంత సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పొచ్చు. వీటికి తోడు ఏంటంటే న్యాచురల్ కోర్స్లోనే ఆ కరోనా అది తగ్గుముఖం పట్టిందేమో అనేది ఒక సిగ్నల్. తర్వాత సెకండ్ వేవ్ వచ్చినా కూడా మన దగ్గర ఇంపాక్ట్ లేదనేది కొంత ప్రస్తుతానికైతే. ఇవన్నీ వీటితో పాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ తీసుకున్న చర్యలు, వాళ్ళు చేపట్టిన చర్యలు కూడా చాలా వరకు పనిచేసాయి. తర్వాత లాక్డౌన్స్ కూడా గ్రాడ్యువల్గా రిలాక్స్ చేస్తూ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నట్టుగా గ్రాడ్యువల్ రిలాక్సేషన్స్ కూడా బిజినెస్ సెంటిమెంట్ని ఇంప్రూవ్ చేసాయని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే ఇటు ఆటోమొబైల్లో కొన్ని అంటే హెవీ కమర్షియల్ వెహికల్స్ కావచ్చు, ఇవి కాకుండా ప్యాసింజర్ వెహికల్స్ కావచ్చు, ఇతరత్ర 2 wheelers కావచ్చు, ఇవన్నీ కూడా ఆటో ఇండస్ట్రీ కూడా బాగానే ఉంటాం. సిమెంట్ డిస్పాచెస్ కూడా, సిమెంట్ సేల్స్ కూడా బాగానే ఉంటాం. అట్లా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అటు మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా, అటు అగ్రికల్చరల్ పరంగా, ఇటు సర్వీస్ సెక్టర్ పరంగా 3 కూడా కాంబినేషన్లో రీజనబుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల ఫస్ట్ క్వార్టర్లో -23% అరౌండ్ ఉన్న గ్రోత్, సెకండ్ క్వార్టర్లో -7.5% ఉన్న గ్రోత్ ఈ Q3 నుంచి
ఇంప్రూవ్ అవుతుందని చెప్పడంలో ఆర్బీఐ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. కాబట్టి చాలా సంస్థలు కూడా ముందు ప్రిడిక్ట్ చేశాయి. నిశ్చేజంగా మారినటువంటి పారిశ్రామిక వాణిజ్య రంగాలకు కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించింది. మరి ఈ ఉద్దీపన చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఏ మేరకు దోహదపడ్డాయి? డెఫినెట్గా అండి. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఇనిషియల్ ఫేజ్లో చూస్తే క్రెడిట్ గ్రోత్ కానీ అవన్నీ కూడా చాలా హారబుల్గా ఉండి, అంటే మీరు డబ్బులు ఇచ్చినా తీసుకొని మేము వాడుకొని దాన్ని డిప్లాయ్ చేసి మేము మళ్ళీ ప్రొడక్టివిటీ గ్రోత్ క్రియేట్ చేసేలాగా ప్రైవేట్ భాగస్వామ్యం సరిగ్గా లేదు. గవర్నమెంట్ కూడా నాట్ ఇన్ ఏ పొజిషన్ ఏం జరగబోతుంది ఏంటనే ఒక అయోమయంలో ఉండటం. తర్వాత మొత్తం ఆ సెంటిమెంట్ అంతా కూడా బాగా లో లెవెల్లో ఉండేటప్పటికీ ఏం చేయాలనే ఒక సందిగ్ధంలో ఉన్న వాతావరణం నుంచి గవర్నమెంట్ టైమ్లీ డెసిషన్స్ తీసుకోవడం. అంటే చాలా దేశాల్లో ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని దేశాలు పర్వాలేదు రీజనబుల్గా వాళ్ళ జీడిపిలో సర్టెన్ పర్సంటేజ్ ఇచ్చాయి. మన ఇండియా లాంటి దేశంలో దగ్గర ఆల్టుగెదర్ 10% పైన జీడిపిలో ప్యాకేజ్ అనౌన్స్ చేయడం జరిగింది. చాలా మెజర్స్ సెంట్రల్ గవర్నమెంట్ టైమ్లీ తీసుకోవటం ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడ్డాయి. చాలా ఇండస్ట్రీస్కి చాలా సపోర్ట్ చేశాయని మాత్రం డెఫినెట్గా చెప్పాలి. డాక్టర్ పుల్లారావు గారు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్తో సహా పలు పథకాలు ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఏ విధంగా దోహదపడ్డాయని భావించాలి? ఆత్మనిర్భర్ అనేది ఇన్వెస్ట్మెంట్కి, ఇండస్ట్రీస్కి ఉపయోగపడింది. దానికంటే ముఖ్యం, ఎప్పుడైతే లాక్డౌన్ మొదలు పెట్టారో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చాలా విశేషంగా చేశారు. మనకి మిగతా దేశాలు కొంచెం డబ్బు ఎక్కువ అలాట్మెంట్ చేసి ఉంటారు, కానీ ఇన్ కైండ్ ఎక్కడ పడితే మనుషులు అక్కడ ఉండిపోవటానికి మాత్రం విశేషంగా గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేయటం మొదలుపెట్టింది. అది చాలా ఉపయోగపడింది. మనకి డబ్బిచ్చే రూపంలో బదులు తిండి పదార్థాలు అవన్నీ ఇవ్వటంలో అదే లిక్విడిటీ పెరుగుతూ వచ్చింది. తర్వాత ఇంకో చిన్న విషయం కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్ని సంస్థలు, అన్ని సెక్టర్స్ మూసేసిన మన వ్యవసాయ సెక్టర్ మాత్రం నడుస్తూ ఉన్నాయి. ఎంత సివియర్ ఎపిడమిక్ లో అయినా, కోవిడ్ లో అయినా, ఈ లాక్డౌన్ లో కూడా వ్యవసాయ సెక్టర్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. అవసరం వచ్చింది గవర్నమెంట్ కూడా ఉపయోగించుకుని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం వల్ల దాదాపు 40% జనాభాకి మన వ్యవసాయం డిపెండ్ అయిన సెక్టర్ అంతా ఆగకుండా, మిగతా సెక్టర్స్ అని ఆగిపోయినా ఇది ముందరికంతా రావటం అది విశేషంగా జరిగింది. అది మాత్రం మనం ఎప్పుడు మన కిసాన్స్ చేసిన కాంట్రిబ్యూషన్ అంత ధైర్యంగా చేయటం, గవర్నమెంట్ ఉపయోగించుకోవటం, ఈవేళ సర్దుబాటు వచ్చింది. ఎస్, కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. ఎందుకంటే ఇలాంటి డిజీజ్ కోవిడ్ లాంటిది ఎప్పుడు ఏ దేశానికి 100 సంవత్సరాల్లో రాలేదు కాబట్టి కొన్ని తప్పులు జరిగినాయి. కానీ తొందరగా అడ్జస్ట్మెంట్ చేయటం గవర్నమెంట్ పాలసీస్. అదే కాకుండా సుప్రీంకోర్టు కూడా ఒక విషయంలో ఈ ఈఎంఐస్, లోన్స్, ఈ వాటిలో కూడా సుప్రీంకోర్టు కూడా ఇంటర్వ్యూన్ చేసి ధైర్యం ఇచ్చి గవర్నమెంట్కి, ఆర్బీఐకి లిక్విడిటీ అనేది ప్రజల చేతిలో డబ్బు, ఇండస్ట్రీ చేతిలో డబ్బు, ప్యానిక్ రాకుండా కన్జ్యూమర్ సెక్టర్లో నా ఈఎంఐస్ ఎలా కట్టుకుంటా, నా అప్పులు ఏమవుతాయి అన్ని కాసుకున్నారు. ఆ రోజు కొద్దిగా లిమిటెడ్ గా చేశారేమో నాలాంటి వాళ్ళకి కనపడినా, ఇవాళ తిరిగి వెనక్కి చూస్తే గవర్నమెంట్ రైట్ టైం రైట్ యాక్షన్ తీసుకున్నది. అది మాత్రం ఆ క్రెడిట్ ధైర్యంగా చేసినందుకు మాత్రం మనం ఇవ్వాలి. కొన్ని పొరపాట్లు ఇందాక అనుకున్నట్టుగా జరిగింది, కానీ ఈ 8-9 months లో 9 నెలల్లో మాత్రం చదువుకోవడం జరిగింది. ఎకానమీ కోవిడ్ తో లింక్ ఉన్నది కాబట్టి, కోవిడ్ పైకి వస్తే ఎకానమీ డౌన్ అవుతుంది కాబట్టి అది కూడా కంట్రోల్ చేయటంలో చాలా ఉపయోగపడి ఇవాళ పరిస్థితికి వచ్చాం. ఏదైనా చిన్న చూస్తే కొద్దిగా ఇన్ఫ్లేషన్, రీటైల్ ధర పెరుగుదలే కొద్దిగా అనుమానం, భయం ఉన్నది. లేకపోతే ప్రభుత్వం, సంస్థలు, ఇండస్ట్రీ అందరూ చాలా కరెక్ట్ టైంలో చాలా పనిచేసి ఈవేళ అన్ని దేశాల కంటే ముందుకు వస్తున్నామా? ఎస్, కొన్ని దేశాలు మనకంటే అడ్వాన్స్ అవ్వచ్చు, కానీ అనుకోకుండా ఈ వి షేప్ రికవరీ మాత్రం మనం ముందలకి చాలా క్లియర్ గా మాత్రం కనపడుతుంది. పుల్లారావు గారు, ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ఆత్మనిర్భర్ ప్యాకేజీలో ఘనంగా నిధుల్ని కేటాయించారు, భారీ మొత్తంలో ప్యాకేజీ ప్రకటించారు. మరి ఈ పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధి కల్పన రంగం ఏ విధంగా ఊపందుకునే అవకాశం సమీప భవిష్యత్తులో కనిపిస్తోంది? తప్పకుండా ఈవేళ ఆత్మనిర్భర్ అనేది మనకి సెల్ఫ్ రిలయన్స్. మన దేశంలో మనం ప్రొజెక్ట్ చేయాలి, మన దేశంలో ఇంపోర్ట్ చేసే కొన్ని విశేషమైన పరిస్థితులు మార్చుకోవాలి. అది ఫైనాన్స్ చేయటం, స్మాల్ అండ్ మీడియం సెక్టర్ హెల్ప్ చేయటం, బ్యాంక్స్ ముందర రావటం, మారిటోరియంస్ చేయటం, ఇంట్రెస్ట్ తగ్గించటం, ఇంట్రెస్ట్ తీసేయటం, ఇండస్ట్రియల్ సెక్టర్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్, అన్ని సెక్టర్స్ కు ఉపయోగపడింది. ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ కూడా ఈ సెక్టర్స్ లో మళ్ళీ రివైవ్ అవుతాయి.
మళ్ళీ మొదలుకు వస్తుంది. యునిక్ పాలసీస్ గవర్నమెంట్ ఈ గత 6 నెలల్లో ఆలోచించటం, ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి, బ్యాంక్స్ కి అన్నిటికి కూడా ముందరకు రావటం, ఆత్మ నిర్భర్ అనేది కొంచెం సాలిడ్ గా మాత్రం ఫౌండేషన్ వేశారు. ఇది ముందరికెళ్ళి మన ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కూడా చాలా వరకు ట్యాకిల్ చేస్తుంది. ఇన్నోవేషన్ కూడా ట్యాకిల్ చేస్తారు. మంచి కొత్త కంపెనీలు రావటం, ఈ స్టార్టప్స్ కూడా మంచి స్పేస్ ఇచ్చారు ఈ గత 3 నెలల్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో ఒక రకంగా ఇది మనం రివ్యూ చేసుకునే సమయం దొరికి ఇది ఒక లాస్ ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటున్నావా అనే ఆలోచన కూడా మనకు రావచ్చు. ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు, కరోనా కేసులు తగ్గడం, లాక్డౌన్ సడలింపులతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా గాడిలో పడుతున్నాయి. ఈ ప్రభావం జీడిపిపై స్పష్టంగా ఏ మేరకు పడుతుందంటారు? జాతీయాదాయం అనేది ఇప్పుడు ఏదైతే ఉందో ఖచ్చితంగా పెరుగుతుందండి. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు మన యొక్క తీసుకున్నటువంటి ఒక షార్ట్ టర్మ్ ప్రయోజనాల కన్నా దీర్ఘకాల ఫలితాల కోసం ఏదైతే ఒక అనేక విమర్శలు వచ్చినప్పటికి కూడా చాలా బోల్డ్గా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. అవేంటంటే ఈరోజు పెట్టుబడులలో కూడా ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చి, అంటే ఎవరికైతే కేవలం సంక్షేమానికి అత్యవసరమైనటువంటి వారికి పేదలకు సాయం చేయడంతో పాటుగా పెట్టుబడులకు కొత్త ఊపునివ్వడానికి చేసినటువంటి అన్నీ కూడా ఇవాళ మనకు మొదటి దశలో కనిపిస్తున్న ఫలితాలుగా ఈరోజు చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఈ కోవిడ్ సమయంలో కూడా చాలా చెప్పారు ఏంటంటే, లేదు దేశం 20%, 30% ఇంకా అంతకన్నా ఎక్కువగా పోతున్నటువంటి కూడా కొంతమంది ఒక నిరాశను వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మొదటి దశగా ఆర్బీఐ చూసినటువంటి ఫలితాలు మనకి అంటే ఈ యొక్క రిపోర్ట్ ద్వారా కూడా స్పష్టం అవుతూ ఉంది. ఆ ఎకానమీ రికవర్ అవుతూ ఉంది. దీంట్లో మనకి ఇంకా ప్రధాన సూచికలు చూసుకున్నట్టయితే ఎల్టీఆర్ఓస్ అంటాం, లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కమర్షియల్ బ్యాంక్స్ కేంద్ర బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకున్నట్టుంటాయి. ఇవాళ బ్యాంకులు కూడా వాటిని తిరిగి పే చేసేటువంటి కూడా దాదాపుగా 37,348 కోట్లు చెల్లింపినట్లుగా కూడా మనకు నివేదికలో స్పష్టంగా కనబడుతూ ఉంది. దానికి తోడు ఇవాళ దేశంలో రికవరీ రేట్ కూడా 90%, 95% దాకా వెళ్ళింది. అండ్ కోవిడ్ వ్యాక్సిన్ కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉండడం, ఇవన్నీ కారణాలు దృష్ట్యా ఎకానమీ రికవర్ అవుతూ ఉంది. అంటే ప్రజల్లో సాధారణ స్థితులు కంటే పనిచేసే వాళ్ళు తమ కార్యకలాపాలకి వెళ్ళడం జరుగుతుంది. వినియోగదారులు కూడా వస్తు సేవలను పోస్ట్పోన్ చేసుకునే వాళ్ళు, గతంలో భవిష్యత్తు కొంత అనిశ్చితిగా ఉంది అనేటువంటిది ఏదైతే ఉండేనో అది లేదు. కాబట్టి ఇవాళ పటిష్టంగా సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి జనాలు ఆల్మోస్ట్ ఒక 99% సాధారణ జీవితాన్ని గడిపేస్తున్నారు. అదే దిశగానే ఈరోజు డిమాండ్ పెరగడం, అంటే మన ఇన్ఫ్లేషన్ రేట్స్ కూడా కొంత పెరుగుతున్నాయంటేనే గతంలో ప్రజలు కోవిడ్ సమయంలో చేసుకున్నటువంటి పొదుపులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఇవాళ తీసేసి మళ్ళీ సాధారణంగా ఖర్చు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఎకానమీ రికవరీ అవుతుందనడానికి ఇంతకన్నా మంచి సూచికలు మనకి ఇంకా ఏమీ కనపడవనే చెప్పుకోవచ్చు. అయితే రిటైల్ లోన్లకు అలాగే పర్సనల్ లోన్లకు తిరిగి డిమాండ్ పెరిగిందని బ్యాంకింగ్ లెండింగ్ సర్వే స్పష్టం చేసింది. మరి లోన్లకు తిరిగి డిమాండ్ పెరగడాన్ని ఎట్లాంటి సానుకూల అంశంగా భావించాలి? అది చాలా మంచి అవకాశం. స్వయం ఉపాధి కోరుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే తమ అవసరాల నిమిత్తం కొన్ని ఖర్చుల కోసం కావచ్చు, ఇవాళ లోన్లు తీసుకునే శక్తికి మళ్ళారు అంటేనే ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో మంచిని వాళ్ళు గుర్తిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. తద్వారా ఏంటంటే ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కూడా అవుతుంది. అందుకని ఇవాళ నాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా చూసుకున్నట్లయితే ఇవాళ ప్రీ కోవిడ్ లెవెల్స్కి చేరుకున్నాయి. అంటే ఇవన్నీ కూడా సిమ్టమ్స్ మనకు క్లియర్గా ఉన్నాయి. భవిష్యత్తు పైన యొక్క ఆశాజనకమైనటువంటి అంచనాలతో పాటు ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా కోవిడ్ సమస్య పోయింది, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం తీసుకున్నటువంటి, అంటే ఇటు ఆర్బీఐ కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగా ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు కూడా ఇవాళ ఫలితాలు ఇస్తున్నాయి. వీటిని ఇంకా జాతీయాదాయం గణనీయంగా పెరగడానికి స్వల్పకాలంలో మనం ఇంకా అనుకున్నటువంటి ఆశించిన కన్నా ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా ఫలితాలు రాబోయే రోజుల్లో రావడానికి ఆస్కారం ఉంది. భవిష్యత్తు పైన ఎవరైతే ఆశలు పెరుగుతున్నాయో కన్సంప్షన్ అంతా పోస్ట్పోన్ చేసుకున్నారు కోవిడ్ టైంలో. ఈ వెహికల్స్ డిమాండ్ ఏంటంటే సాధారణంగా ఇప్పుడు ఫెస్టివల్స్ కావచ్చు, ఇయర్ ఎండింగ్లో కావచ్చు, ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. జనాలంతా కూడా ఆర్థిక వ్యవస్థపై ఒక మంచి ఆశావాహకత ఉన్నారు. ఇది ఒక మంచి పాజిటివ్గా, అంటే ఆత్మనిర్భరం ప్యాకేజ్ లాంటివి కూడా ఇవాళ ఫలితాలను ఇస్తున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. దీనికి తోడు స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత చేదోడు వాదోడుగా కార్యక్రమాలు చేసినట్లయితే మనం ఇప్పుడు అనుకున్నటువంటి రికవరీ రేటు దానికన్నా కూడా ఇంకా వేగంగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. వేణుగోపాల్ గారు, ఈ ఏడాది భారత స్థూల జాతీయోత్పత్తి బాగా తగ్గుతుందని అంచనా వేసిన మూడీస్ తర్వాత తన అంచనాలను మెరుగుపరుచుకుంది. 2021 సంవత్సరంలో 8.6% వృద్ధి సాధిస్తుందని చెబుతోంది. మరి మూడీస్ అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కోలుకునే అవకాశం ఉంది?
క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇండియాలో ఉన్న 3 కావచ్చు, ఎంఎన్సి అంటే గ్లోబల్గా ఉన్న టాప్ 3 రేటింగ్ ఏజెన్సీస్ S&P గ్లోబల్ చెప్పింది అదే మాట, మూడీస్ చెప్పింది, ఫిచ్ చెప్పింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలతో పాటు వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు, అందరూ కూడా ఏంటంటే ముందు 11 to 12% కాంట్రాక్షన్ ఇయర్ అని చెప్పడం, దాన్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ అప్డేషన్ తీసుకొని అరౌండ్ 7.5% దగ్గర సెటిల్ అవ్వచ్చు, మైనస్ డీ గ్రోత్ అనేది ఈ ఇయర్కి. నెక్స్ట్ ఇయర్కి అందరూ కూడా అరౌండ్ 8% గ్రోత్ వస్తుందని చెప్పేసి అందరూ కూడా ప్రెడిక్ట్ చేస్తున్నారు, గోల్డ్ మ్యాన్ సాచెస్తో సహా అందరూ. సో బ్రాడ్గా ఏంటంటే కొన్ని అంటే న్యాచురల్ కోర్స్లో బిజినెస్ రికవరీ అవ్వడం అనేది ద మెయిన్ థింగ్ అనమాట, బ్యాక్ బోన్గా మనం చెప్పుకోవాలి. దానికి తోడు ఏంటంటే ఇండియాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే లేబరు, ల్యాండ్, తర్వాత లో ఇంట్రెస్ట్ రేట్స్, వీటితో పాటు గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ కూడా ముఖ్యంగా చూస్తే అగ్రికల్చర్లో కూడా కొంత MSP కానీ కొన్ని రిఫార్మ్స్ చేపట్టడం ఇట్లాంటివి జరుగుతున్నా, రెండోది సర్వీస్ సెక్టారు బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ బాగా అంటే ఎక్కువ మంది పబ్లిక్ని మనం అడ్రస్ చేయాలంటే అగ్రి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చేయాలి. కాబట్టి ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్లో లాస్ట్ ఫ్యూ మంత్స్లో PLI స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది తీసుకురావటం, అది ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్తో స్టార్ట్ చేయటం. ఇప్పుడు దగ్గర రీసెంట్గా దగ్గర 1.4 lakh crore to 2 lakh crore ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేస్తాము దగ్గర టాప్ 10 సెక్టార్స్ అని చెప్పి. దాంట్లో ఆటో కానీ, ఇట్లా ఫార్మా కానీ, టెక్స్టైల్స్ కానీ, ఇట్లా వేరే సెక్టార్స్ టాప్ 10 సెక్టార్స్ ఒకటి లిస్ట్ పెట్టారు. ఇంకా కొన్ని ఫర్దర్గా కూడా చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చైనా ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్లో ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్, మెయిన్గా ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయిన ఏకైక దేశం అంటే హైయెస్ట్ డిపెండెన్సీ చైనాది. అట్లాంటి చైనా ఇప్పుడు ఈ మధ్యకాలంలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో వియత్నాంకి, లేకపోతే బంగ్లాదేశ్కి, లేకపోతే ఇథియోపియాకి, ఇట్లా చిన్న చిన్న దేశాలే ఇవాళ టాప్ కంట్రీస్గా ఎమర్జ్ అవుతున్న నేపథ్యంలో పక్కనున్న ఇండియాకి కనుక మనం అక్కడ దాన్ని కొద్దిగా తీసుకురాగలిగినా కూడా అది గేమ్ చేంజర్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే స్టాక్ మార్కెట్లో జోరు మీదుగా కొనసాగడానికి కారణాలు ఎట్లా చూడాలంటారు? $multi-million ఆర్డర్స్ ఇక్కడికి వస్తున్నాయి. అంటే మనకున్న కెపాసిటీస్ ఐటీలో కానీ, ఫార్మాలో కానీ, ఇతరత్ర వీటిలో కూడా మనం వీఆర్ యంగ్ ఇండియా. మనం ఆల్మోస్ట్ మన మీన్ ఏజ్ వచ్చి 28 years, వేరే చైనా వచ్చి 37, US 38, మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ 42 to 50 years. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏంటంటే మనకి అన్ని వసతులు ఉన్నాయి, గవర్నమెంట్ కూడా సపోర్టివ్గా ఉంది, లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉంది, ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. అంటే మనం చూస్తే ఏంటంటే 7th ల్యాండ్ బ్యాంక్ ఉన్న దేశం మనది. బట్ అగ్రికల్చరల్ అవుట్పుట్లో నెంబర్ 1, ఫిషరీస్ అవుట్పుట్లో నెంబర్ 3. ఇట్లాంటి ఎన్నో స్ట్రక్చరల్ చేంజెస్ ఉన్నాయి. వాటికి తోడు రీసెంట్ టైమ్స్లో క్రూడ్ సపోర్ట్ చేయటం, గ్లోబల్ మార్కెట్స్ బాగుండటం, లిక్విడిటీ ముఖ్యంగా ఈ స్టిమ్యులస్ ప్యాకేజీలు, ఎకనామికల్ ప్యాకేజీలు ఇవ్వటం వల్ల ఆ లిక్విడిటీ ఫ్లో బాగా రావటం స్టాక్ మార్కెట్స్కి జరిగింది. అంటే మనం నెక్స్ట్ 3 to 5 years ఇండియా టాప్ 3 or టాప్ 4 ఎకానమీగా గ్రో అవుద్దంటే దానికి మెండుగా అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్స్ కూడా గ్రోత్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. డెఫినెట్గా స్టాక్ మార్కెట్ బాగుంటుంది. పాండమిక్ నేపథ్యంలో వేరే అంటే దేశంలో ఉన్న వివిధ వర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని బడ్జెట్ని కూడా చాలా బాగా ప్రజెంట్ చేస్తామని FM చెప్పటం, ఇట్లా ఓవరాల్గా చూస్తేనంటే మనకి టైమ్లీ రిఫార్మ్స్ తీసుకుంటున్నారు కాబట్టి మన గ్రోత్ పాత్ అనేది యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతుందని చెప్పి మన ఫీలింగ్. డాక్టర్ పుల్లారావు గారు, ఉద్యోగ ఉపాధి కల్పనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా దృష్టి సారించినట్లయితే ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుంది? ఆ దిశగా ఎలాంటి ముఖ్యమైన ప్రయత్నాలు చేపట్టాలి? మన ఆర్థిక వ్యవస్థ ఈవేళ కరోనా జబ్బుతో లింక్ అయి ఉన్నారు కాబట్టి చిన్న విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈవేళ ఎన్ని ఎకనామిక్ ప్లాన్లు చేసినా గవర్నమెంట్ కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ మీరన్న ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ పెరగటానికి అసలు వ్యాక్సినేషన్ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తామా, 30 రోజుల తర్వాత, 60 రోజుల తర్వాత? మనకు కావాల్సింది ఈవేళ లో హ్యాంగింగ్ ఫ్రూట్, చేతికి అందే పళ్ళు చెట్టి తొందరగా తీసుకోవటానికి క్విక్ స్కీమ్స్, ఏదైతే రిటర్న్ తొందరగా వస్తుంది, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సెక్టర్ లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా ఇమీడియట్ గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. గవర్నమెంట్ కొద్దిగా ఈ హైవే బిల్డింగ్ ఎక్స్ట్రాగా చేసేస్తున్నారా, ఎక్సెసివ్ గా చేస్తున్నారా? ఈ రాబోయే ఈ 6 నెలలు సంవత్సరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం మోడరేట్ చేసి ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్స్, హెల్త్ సెక్టర్, క్విక్ రిటర్న్స్ ఒక 6 నెలల్లో కొంచెం ఎంప్లాయ్మెంట్ పెరిగే చేస్తారా అంటే తప్పకుండా గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. మనకి ఇవాళ డిమాండ్ పడిపోయింది, రోజుకి ట్రైన్స్ కి అన్ని పడిపోయినప్పుడు ఒక 6 నెలలు, ఒక సంవత్సరం కొంచెం అది స్లో డౌన్ చేసి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ చేయడానికి ఇమీడియట్ నీడ్స్ చేస్తే ఎంప్లాయ్మెంట్ వస్తాయి. కొంచెం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, క్విక్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్స్ దాని మీద ఫోకస్ అవుతే
మనకి గ్రోత్ వస్తుంది, తర్వాత ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ లేకపోతే మన సేవింగ్స్ చాలా వరకు పడిపోయినాయి చిన్న వాళ్ళ చేతిలో. వాళ్ళ లిక్విడిటీ కాదు, చాలా డెస్పరేట్ సర్కమ్స్టాన్సెస్ లో సగం పాపులేషన్ ఉన్నారు కాబట్టి సేవింగ్స్ ఏం లేవు. ఏ సెక్టర్స్ లో క్విక్ గా రిటర్న్స్ వస్తాయి, క్విక్ గా రివైవ్ చేయొచ్చు. టూరిజం ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్, ఇవన్నీ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. గవర్నమెంట్ చాలా విజిలెంట్ గా ఉంది. ఇవాళ ఏదో మనం అన్ని అయిపోయింది, కరోనా కాన్కర్ చేసాం, హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది అనుకోకుండా, ఇవాళ వరల్డ్ ఫేమస్ మ్యాన్ అలెగ్జాండర్ ఫౌచి అన్నాడు, హర్డ్ ఇమ్యూనిటీ అనేది 90% జనం వ్యాక్సినేషన్ అవ్వాక హర్డ్ ఇమ్యూనిటీ. నేను చెప్పేది ఎకనామిక్స్ కి, ఆర్థిక వ్యవస్థకి, కరోనాకి డైరెక్ట్ లింక్ ఉన్నది కాబట్టి ఇంకా కొద్దిగా అటెన్షన్ ఇస్తే కరోనా కంట్రోల్ కి సర్జెస్ రాకుండా, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రాకుండా, ఈ గ్రేట్ కాషన్ తగ్గించుకోకుండా ఉండటమే ఎకనామిక్స్ కి సరిపడతాయి. గవర్నమెంట్ ప్రైమరీ రోల్ ఇవాళ కరోనా ట్యాకిల్ చేసే కొద్ది ఆర్థిక వ్యవస్థ పైకి వెళ్తాం, కరోనా తగ్గే కొద్ది ఆర్థిక వ్యవస్థ పైకి వెళ్తుంది. ఆ వి షేప్ రికవరీకి మనం ఆటోమేటిక్ గా కూడా వచ్చేస్తామని నేను ధైర్యంగా చెప్తున్నా. ప్రొఫెసర్ కిషారెడ్డి గారు, ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించిన ఉద్దీపనలకు తోడుగా ప్రజల కొనుగోలు శక్తి పెంచే చర్యల్ని ప్రభుత్వాలు ఏ స్థాయిలో తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ మరింతగా బలోపేతం అవుతుంది? గ్రామాల్లో జనాభా ఇంకెక్కువగానే ఉంది. ఎందుకంటే మైగ్రెంట్ వర్కర్స్ కావచ్చు, కొంతవరకు పట్టణాలకి వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి రిటర్న్ వచ్చినప్పటికీ ఇంకా కొంతమంది పల్లెల్లోనే ఉన్నారు, వ్యవసాయ రంగంలో కానీ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కరోనా సంక్షోభం నేపథ్యంలోనైనా ఈ యొక్క నరేగా పథకాన్ని కనుక వ్యవసాయ రంగానికి అనుబంధం చేస్తూ నిధులు కూడా పెంచారు, నిధులు వరకు పెంచారు. ఇంకా కూడా కొంత నిధులు పెంచేసి వ్యవసాయ రంగానికి అనుబంధంగా పెంచినట్లయితే వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి. ఇవాళ ఏంటంటే మనం కేవలం సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్ మీద ఆధారపడితే ఇలాంటి కరోనా సంక్షోభంలో ఎటువంటి అపాయం జరుగుతుంది, ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం స్పష్టంగా నేర్చుకున్నాం. కాబట్టి వ్యవసాయ రంగాన్ని లాభదాయకం చేసి, అంటే ఈ రంగం ఇవాళ వ్యవసాయ చట్టాల ద్వారా R&D సంస్కరణలకు కొంత అంకురార్పణ జరిగింది. వాటిని ఇంకా త్వరగా ఇంప్లిమెంట్ చేసి వాటిని ఆచరణలోకి తీసుకొచ్చి మార్కెటింగ్ వ్యవస్థను బలపరచడం ద్వారా కావచ్చు, వ్యవసాయ రంగాన్ని ఇంకా బలోపేతం చేసినట్టయితే, వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ కనుక తగ్గినట్టయితే, ఈ యొక్క నరేగాని అనుసంధానం చేసినప్పుడు చాలా వరకు గణనీయంగా వాళ్ళ యొక్క ఉన్నటువంటి లేబర్ షార్టేజ్ కావచ్చు, రకరకాల సమస్యల్లో కొంత ఊరట లభిస్తుంది. మొట్టమొదటిగా అది చేసినట్లయితే ఈ యొక్క నరేగా స్కీమ్ వల్ల ఏమవుతుందంటే, ముఖ్యంగా వాళ్ళు పేద మధ్యతరగతి ప్రజలు కాబట్టి వారికి వచ్చినటువంటి ఆదాయాన్ని 99% ఖర్చు పెడతారు. తద్వారా ఏమవుతుందంటే కొనుగోలు శక్తి, అంటే వస్తు సేవలకు డిమాండ్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే వస్తు సేవలకు డిమాండ్ ఉంటుందో పారిశ్రామిక వస్తువులు కూడా ఒక ఉద్యోగిత కల్పన కూడా జరుగుతుంది. MSME సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు లోన్లు తీసుకోవడం, ఇదే సమయంలో కొంత వాళ్ళు ఇబ్బందులు పడడం, ప్రభుత్వం నుంచి కూడా రావాల్సినటువంటి చెల్లింపులు రాకపోవడం కావచ్చు, కొత్త ఆవిష్కరణలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంత నిరుత్సాహం ఉంది. కాబట్టి వారికి కూడా ఒక స్పెషల్ ప్యాకేజీని అనౌన్స్ చేసి కొత్తగా అంటే ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికవేత్తలను, అంకుర పరిశ్రమలు స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని కానీ ప్యాకేజీని కానీ అనౌన్స్ చేసి వాళ్ళని కొంత ప్రోత్సహించి, ఆల్రెడీ లోన్లు తీసుకొని కొంత ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి కూడా కొంత వెసులుబాటు కల్పించినట్లయితే ఇటు MSME రంగం ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులను గనక వాళ్ళ ఆదాయాన్ని ఇవాళ ఉపాధి మార్గంలో, అంటే గతంలో కూడా మనం కోవిడ్ సమయంలో ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద వీళ్ళకి వీధి వ్యాపారస్తులకి 10,000 ఏదైతే ఆదాయాన్ని మనం కొంత లోన్ల రూపాయన వాళ్ళకి ప్రకటించామో, ఇవాళ మిగతా రంగాలు టూరిజం కావచ్చు, ట్యాక్సులు కావచ్చు, ఆటో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంత ట్యాక్సులు తగ్గించడము, కొంత మేరకు కనుక వాళ్ళకు ఉపశమనం కలిగించినట్లయితే పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఇంకా బలోపేతం అవుతుంది. లాస్ట్ బడ్జెట్లో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం కాకుండా కొత్తగా ఏవైతే ఈ చిన్న చిన్న కంపెనీలు సార్ అన్నట్టుగా ఎవరైనా న్యూ ఎంటర్ప్రీనర్స్ ఎవరైనా వచ్చి బిజినెస్ కనుక పెట్టి చేస్తే వాళ్ళు ఏంటంటే మార్చ్ 2023 లోపు ఎవరైనా ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి వాళ్ళ గనక ఇది వస్తే కార్పొరేట్ ట్యాక్స్ 15% అని చెప్పి లాస్ట్ బడ్జెట్లో FM చెప్పడం జరిగింది. సో మనకి ఇప్పుడు లార్జ్ కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెడ్యూస్ చేయడం లాస్ట్ బడ్జెట్లో జరిగింది. అలాగే ఒకటి కొత్త అనౌన్స్మెంట్ కూడా చేశారు, 15% ట్యాక్స్ ఫర్ కార్పొరేట్స్ ఎవరైతే మార్చ్ 31, 2023లో పెడతారో అనేది. అది కూడా చాలా, అంటే ఇప్పుడు ఉన్న సంస్థలకి వీటికి కావచ్చు, కొత్తగా వచ్చే న్యూ ఎంటర్ప్రీనర్స్ కావచ్చు కూడా చాలా ఎంకరేజ్మెంట్ అని కూడా, అది కూడా చాలా మంచి డెసిషన్ లాస్ట్ బడ్జెట్లోనే తీసుకున్నారు. అది కూడా ఈ PLI స్కీమ్తో పాటు ఈ లోయర్ ట్యాక్స్ ఏదైతే కార్పొరేట్ ట్యాక్స్ ఉందో అది కూడా మనం
ఎందుకంటే గ్లోబల్గా చూస్తే ట్రంప్ వచ్చిన తర్వాత అబ్నార్మల్ కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేసిన తర్వాత చాలా ఫ్యాన్సీ క్రియేట్ అయింది. అట్లా ఇప్పుడు మనం గ్లోబల్ కాంపిటేటివ్గా ఉన్నామా లేమంటే ఇండియా ఉంది. దానితో ఇప్పుడు కొత్తగా పెట్టే పరిశ్రమలకి, కొత్తగా పెట్టే ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా లోయర్ ట్యాక్స్ చేయడం వల్ల కూడా చాలా బాగా కలిసి రావచ్చు. కోవిడ్-19 సంక్షోభం ప్రభావం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న చర్యలకు తోడుగా మరిన్ని కీలక నిర్ణయాలు అవసరమని అంటున్నారు. ఇది ప్రతిధ్వని. నమస్కారం.